హలో సహోదరులారా, బైబిల్లో కొన్ని విషయాలు మనం తెలుసుకుంటే చాలా మనకు తెలియనివి ఉన్నాయి. అయితే యేసు ప్రభువు చెప్పే మాటల్లో చాలా జ్ఞానం ఉంది. అయితే ఆ జ్ఞానం ఏంటంటే మనిషి బ్రతకడానికి కూడా జ్ఞానం ఉంది. అది చాలా జాగ్రత్తగా మనం నేర్చుకోవాలి. సామెత గ్రంథం, అలాగే పరమగీతాలు, అలాగే చాలా కొన్ని కొన్ని గ్రంథాల్లో మహాజ్ఞానం, సొలొమోను మహారాజు కొన్ని జ్ఞానం ఎవరికి కూడా ఉండేది కాదు. మహాజ్ఞానమే సొలొమోను మహారాజు. అక్కడ ఒక ఊరి దగ్గర ఏమైందంటే ఒక గోడ పడిపోయి, ఒక ఇల్లు పడిపోయిన తర్వాత ఒక అబ్బాయి అక్కడ చనిపోయాడు. అది ఈయన ఎవరి బిడ్డ అనే అక్కడ గొడవలు అవుతాయి. అది ఇద్దరు తల్లులు ఏడుస్తాను, ఇది నా బిడ్డ అనేసి. కారణం ఏంటంటే ఎవరి బిడ్డ అయితే వాళ్ళు ఇది నా బిడ్డ అంటే ఆ ఆస్తిని అంతస్తు ఆ చుట్టుపక్కల ప్రాంతాలు ఆవిడికి చెందిపోతాయి కాబట్టి. అయితే ఒక ఆమె చేసింది ఏమైందంటే ఊరు అంతా తుఫాను వచ్చిపోయింది, అంత భూకంపాలు అలాంటివన్నీ జరిగింది. అయితే ఒక అబ్బాయి ఉన్నాడు, ఇద్దరు తల్లిలు, ఇది నా బిడ్డ. సొలొమోను మహారాజు మహాజ్ఞానమైనవాడు. అప్పుడు ఏమైందంటే నా బిడ్డని ఈవిడే అంటుంది, ఈయన నా బిడ్డే అంటుంది, ఇద్దరు కూడా సేమ్ నా బిడ్డ. అప్పుడేం చేయాలి? సొలొమోను మహారాజు ఆలోచించారు. ఒకవేళ ఈ అబ్బాయి పేరిట చాలా ఆస్తి అంతా ఉంది కాబట్టి ఈ నా బిడ్డని ఈవిడంటుంది, అసలు తల్లి ఆవిడి, అసలైన ఇది అని చిన్న డౌట్లు. ఎవరో తల్లి కాదో తెలియట్లేదు, ఇది నా బిడ్డ అంటున్నారు. అప్పుడు సొలొమోను మహారాజు ఇద్దరు తల్లి ముందుకు రమ్మని చెప్పాడు. ఆ బిడ్డని ఇలా పట్టుకున్నాడు. ఇదిగో ఈ బిడ్డను నరికేసి మీ ఇద్దరికి పనిచేస్తున్నాం అన్నాడు. అనేసరికి ఒక తల్లి, నాకు ఆస్తి రాకపోయినా నాకు పర్వాలేదు కానీ నా బిడ్డ నాకు కావాలని ఆవిడ వెంటనే చాలా ఏడుపుతో గోళ్ళతో ఆందోళన చెందుతుందండి. చూసారు సొలొమోను మహారాజు, చూసారా? ఆవిడే ఈయన అసలైన తల్లి. ఎందుకంటే అసలైన తల్లికి ఆస్తులు అంతస్తుల మీద ఉండదు, ఆ బిడ్డ ఉంటే చాలు అనుకుంటారు రక్త సంబంధమైన వ్యక్తులు. వెంటనే సొలొమోను మహారాజు మహాజ్ఞానమైన అతను. ఆ జ్ఞానం అది బైబిల్ చాలా జ్ఞానాన్ని ఇస్తుంటది. అప్పుడు ఈ తల్లికి బిడ్డని ఇచ్చేశారు. ఆమె ఏమన్నదంటే ఆస్తి అంతస్తులు కూడాను నాకు వద్దు, ఆ బిడ్డే కావాలని కత్తిలా తీసి నరికేసి ఇద్దరికి పనిచేస్తానంటాడు. అలా ఆ తల్లి వెనక్కి వెళ్ళిపోయింది, నాకు ఎందుకు వచ్చిన బాధ అనేసి. ఈ తల్లి మాత్రం ఇది నా బిడ్డ, నాకు ఆస్తులు అంతస్తులు ఏమీ వద్దు, ఇవి నా బిడ్డే నాకు కావాలన్నది. ఆ డూప్లికేట్ తల్లి వెళ్ళిపోయింది, దూరం కత్తి తీసే దూరం నరికనుకు పోయింది. ఈ మాత్రం వచ్చి నా బిడ్డే, నాకు ఆస్తులు అంతస్తులు వద్దు అని బాధపడ్డదే. అలాగే ఈవిడికి బిడ్డనిచ్చి ఆస్తిని ఇచ్చేశారు. అంటే ఇక్కడ జ్ఞానం కావాలి. ఎందుకంటే జ్ఞానం మహా తెలివైనది. ప్రభు చెప్తున్న మాట్లాడంటే జ్ఞానం మీకు రాజవీధుల్లోనూ సంత వీధుల్లోనూ ఎక్కడికెక్కడే ప్రకటింపబడుతుంది అంటాను. కానీ ధనవంతులు మాత్రం వినరు ఇది అని అంటాడు. రాజవీధుల్లోనూ సంత వీధుల్లో కూడా వినిపిస్తుంది, అన్ని ప్రాంతాల్లో కూడా. సంతల్లో ఉన్న వాళ్ళు వింటారు, బాగా రాజుల్లాగా ఉండేవాళ్ళు. మీరు ఏదైనా మంచి మాటలు చెప్తే ఆడు వింటాం. వాడికన్నా ధనవంతుడు చెప్తే ఆడు వింటాడు. కానీ ఈడెవడో రోడ్డు మీద తిరిగి చెప్పడం ఏంటనుకోండి. కానీ రోడ్డు మీద తిరిగిన వాళ్ళకు కూడా మహాజ్ఞానం ఉంటుంది చాలా మంది. అయితే పక్కన పెడతాం, జ్ఞానం ఒకరి సొంతం కాదు. అయితే ఇక్కడ కొన్నిసార్లు జ్ఞానం కావాలి, తెలివితేటలు కావాలి. చిన్న కథ చెప్తాడు. ఒక ముసలి ఉన్నది. ఆ ముసలి నోరు సాపుతూ ఎప్పుడైనా పెట్లు ఆ ఇరుకల పళ్ళు ఎరకల్లా నేవు నుండి తీసుకొని తింటుంటాయి. పెట్లు వచ్చి మన భోజనం చేసిన తర్వాత కొంతమంది చిన్న పుల్లతో లాగుకునేదాకా ఆనందంగా అలవాటు ఉంటుంటారు. అయితే ఈ ముసలి ఏదైనా జంతువులుగా అనేది తినేసిన తర్వాత ఒకదారి నోరు సాపుకుని అలాగ ఉండేది. అప్పుడు పెట్లు చాలా గుంపులుగా కూడి ఆ నోట్లో ఉన్నవన్నీ గింజలు తీస్తూ ఉండేవి, చిన్న చిన్న ఇరకలు అంటవి. అది అలాగా ఆనందంగా ఈ ముసలి చాలా అలాగ సంతోషం రోజు ఉండేది. రోజు మధ్యాహ్నం 5 నిమిషాలు వెళ్ళి ఈ పెట్లు కూడా ఆ నోట్లో ఆడుకుంటుండే. పెట్లు ఏమనేది కాదు, వెళ్ళిపోతుండే పెట్లు. అయితే ఇలాగా కొన్నిసార్లు ఏమైందంటే ముసలికి ఆహారం ఎక్కడ దొరకట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈ పెట్లే వస్తాయి, నోటి దగ్గర ఏవో ఇలా తీస్తూనే ఉన్నాయి, ఇవన్నీ చూస్తానే. సరే అటు ఇటు చూసి పెట్టలు లేనప్పుడు కొన్ని పెట్టలు నవిలేసి మింగేసి, అప్పుడు కొన్ని పెట్టలు తగ్గిపోయినాయి, ఇంకా కొన్ని పెట్టలు వచ్చాయి, ఆ పెట్టలు తగ్గిపోయినాయి. ఇది ఒక కథ, చిన్న కథ.
ఇలాగే జరుగుతున్నప్పుడు ఈ పిట్లన్నీ మీటింగ్ పెట్టుకొని మన వాళ్ళందరూ మనం తగ్గిపోతాం ఏంటి కారణం చెప్పండి అని. ఏంటని ఏమి లేదు, ముసలి దగ్గరికి వెళ్ళినప్పటి నుంచి తిరిగి రిటర్న్ రావట్లేదు ఎవరు కూడాను, ఏమవుతుందో మరి తెలియదు అని అనుకుంటారు అంటారు. అప్పుడు ఆలోచించిన తెలివైన ఒక పిట్ట వచ్చి, అయితే అక్కడ నోట్లో మనం ఇవన్నీ ఇరకలను తీస్తున్నాం కదా, అవేవి తిన్న పదార్థాలన్నీ, అది ఆనందంగా ఉంటుంది కదా, ఒకసారి కనిపెడదాం ఒకసారి అని తుప్పల్లో నుంచి కనిపెడతాను. ఈ పిట్టలు కొన్ని వెళ్ళేది వానికి, ఆ పిట్టలు నవిలేస్తుంది, తినేస్తుంది. అది ఏం తెలియనట్టు ఇలాగ ఉంటుంది. ఓహో ఇదే సంగతి అనేసుకుని ఉన్ని పిట్టలు ఆలోచించి మనం కూడా రేపు అయిపోతామే, ఏం చేయడము అని ఆలోచించి, సరే మన వంశమంతా నాశనం అయిపోద్ది, మనం పోయినా పర్వాలేదు అనుకున్నాడు ఆ పిట్టలు. ఈ వంశానంతా రక్షించాలనుకుంటే ఒక పిట్ట పోయినా పర్లేదు కదా, కొన్ని పిట్టలు పోయినా పర్లేదు కదా అని ఆలోచించి, అయితే ఎలాగంటే ఇవి కూడా ఆ నోట్లోకి వెళ్ళిపోయేవి. ఆ ముసలి నోట్లో అలా గింజలు పీకుతూ ఉన్నాయి. ముసలి ఇప్పుడు నవ్విడానికి రెడీ అవుతుంది. అయితే ఇవి ఏం చేసి అంటే ఈ పప్పు రోజు ఏదో ఒకటి తెచ్చి పెడుతుంటే అది నవిలేస్తుండే గన్నేరు పప్పు ఆ రోజుని ఈ నోటుతో తీసుకుని వచ్చేసాయి పిట్టలన్నీ, కొన్ని పిట్టలు అలాగా నోట్లో వదిలేయట్లే. గన్నేరు పప్పు అంటే తింటే చచ్చిపోతారు, చనిపోతారు కూడా, కళ్ళు పడిపోతారు కూడా. ఆ గింజలు అలా దాంతో పీకుతున్నట్టు అలాగ ఏదో అడ్జస్ట్ అవుతున్నట్టు నోట్లో పడేస్తాయి పిట్టల్ని. ఈ మొసలు రావాలి నేను కళ్ళు తిరిగింది. అయితే ఒకటి రెండు పిట్టలు చనిపోయాయి, కానీ వెంటనే ముసలు చనిపోయింది. రెండు పిట్టలు నవిలిని తీసుకుని దెబ్బలేదేలేకపోయి పక్కన పెడతాం. ముసలి వెంటనే చనిపోయింది, కళ్ళు అర్రగించుకున్న కింద పడిపోయింది. అప్పుడు పిట్టలన్నీ గొప్ప గుమ్ములుగా వచ్చాయి. ఈ పిట్టలు కొద్దిగా దెబ్బతిట్టి ఇట్లా చూసి బాధపడ్డాయి అవి. అయ్యో ఇలాగైపోయింది మన కోసమని. ఆ పిట్టల రక్తం కారేవి, అలా రక్తం కారి అలాగా ఏలబడిపోయేవి. అట్లకి ఈ పిట్టలను వచ్చి నీళ్ళు కొట్టి ఏదో రకంగా బ్రతికించడానికి అవకాశం ఇచ్చారు, మళ్ళీ బ్రతికి ఒడ్డి ఎక్కి. అంటే ఇక్కడ ఏంటంటే కొంతమందిని మనం ఒక ఊరిని కాపాడాలంటే ఒక మనిషి పోవచ్చు, ఒక దేశాన్ని కాపాడాలంటే 10 మంది పోవచ్చు, భూమంతా జనాల్ని కాపాడాలంటే 100 మంది పోయినా పర్వాలేదు. కాబట్టి పిట్టలన్నీ 2-3 పిట్టలు పోయిన పర్లేదు, పిట్టల వంశాన్నే కాపాడేసేవి. యేసు ప్రభు అలాగే ప్రజలు అందరిని కూడా నరకానికి వెళ్లకుండా ఆయన రక్తం చింది మన కాపాడాడు యేసు ప్రభు. ఆయన రక్తంలో శుద్ధీకరణ ఉంది, రక్తంలో పరిశుద్ధత ఉంది. యేసు ప్రభు కూడా మనందరి కోసం అలాగే ఆయన చనిపోతే కానీ మనకి బ్రతుకులేదు, జీవం లేదు, సేమ్ పిట్టల్లాగే. అందుకే ఆయన చంపేశారు, అన్ని చేశారు, ఆయన తెలుసు చంపేస్తారు అన్నిటి తెలుసు. కానీ ఒకటే చెప్పాడు. ఇప్పుడు అజ్ఞానులు చాలా మంది ఉన్నారు, 3 మేకులు పీక్కోలేడు ఇలాగ అంటారు, కానీ ఒక విషయాన్ని మరిచిపోతున్నారు. ఆయనకి సమాధి చేసిన తర్వాత శవాన్ని తీసి సమాధిలో పెట్టి పెద్ద బండలో పెట్టేశారు. ఆయన 3వ రోజు దినమని లెగుస్తామన్నాడు. వెంటనే బండలు కదిలి ఆయన నిజంగా భూమి నుంచి 3వ దినం లేచిపోయాడు. ఆయన ప్రపంచంలో ఎవరికీ తెలియదు, 45 దినములు భూమి మీద ఉండి అందరికీ కనబడి నీటి మీద కూడా నడిచి, చేపలు కూడా 2 చేపలు 4 చేపలు చేసి శిష్యులకి అన్నీ ఎప్పుడైతే అలా ఏం చేసి అన్నీ చేస్తే అందరూ గుర్తుపెట్టారు, ఈయన ప్రభువే అని నమస్కారం పెట్టి నేను లేచి ఉన్నాడు అని మగ్దలేనే మరియ చాలామంది కూడా అదే గుడ్ ఫ్రైడే చేస్తారు. ప్రపంచంలో ఏ ఒక్క ఈ భూమి మీద ఏ దేవుడని పేరు పెట్టుకున్న ఎవరికి కూడాను చనిపోయిన వాడు లేచిన వాడు ఇంతవరకు మనకు తెలియదు. సావడము పోవడమే, పుట్టడము సావడము పోవడమే. యేసు ప్రభు పుట్టడము సావడం అయితే కాదు, కానీ సమాధి నుంచి లేవడం అనేది ఒక యేసు ప్రభు. థ్యాంక్ యూ.